దేవుని వాక్యం మీలో నివసించాలంటే ఏం చేయాలి చెప్పండి? వినండి, నా వైపు చూడండి. పాటలంటే పాడుకుంటాం, మరి దేవుని వాక్యం సమృద్ధిగా హృదయంలో ఉండాలంటే ఏం చేయాలి? మీ బియ్యపు డబ్బాలో బియ్యం ఉండాలంటే ఏం చేయాలి? కొనక్కొచ్చి పోయాలి. వాటర్ క్యాన్లో నీళ్లు నిండా ఉండాలంటే ఏం చేయాలి? వాటర్తో నింపుతుండాలి. మరి మీ హృదయంలో వాక్యం సమృద్ధిగా ఉండాలంటే ఏం చేయాలి? బైబిల్ ఏమో సెల్ఫ్లో ప్రార్థనకు వచ్చేటప్పుడు బైబిల్ తెస్తే హృదయంలో వాక్యం నిండి ఉంటుందా? రోజు నింపాలి. బియ్యం కొండ నింపినట్టు, డబ్బా నీళ్లతో నింపినట్టు దేవుని వాక్యంతో మీ హృదయాన్ని నింపు. ఆడవాళ్ళు నిద్ర నుంచి లెగవగానే చీపురు పట్టుకుంటారు. కాదు, బైబిల్ పట్టుకోవాలి. మీరు పడుకునేటప్పుడే బైబిల్ని తల దగ్గర పెట్టుకోవాలి. మంచం మీద నుంచి లెగవగానే ఓ వాక్యం చదవాలి. పొద్దున్నే మరలా పడుకునేటప్పుడు ఒక వాక్యం చదువుకోండి. ఉదయం సాయంత్రం మీ వాక్యాన్ని, మీ హృదయాన్ని వాక్యముతో నింపండి. చదవకపోతే నింపబడదు.